హాయ్ హలో నమస్తే, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిప్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. రాజసాబ్ ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది. మేబీ నాకు తెలిసి ఒక 4 or 5 days అనుకుంటాను రిలీజ్ అయ్యి టీజర్. నేను చాలా లేట్గా చేస్తున్నాను, ఎందుకంటే కొంత గ్యాప్ అనేది వచ్చింది మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం. దాని తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మా తాతయ్య గారు కాలం చేశారు. ఆ పనిలో బిజీగా ఉండేసి వీడియోస్ అనేవి మీకు లేట్గా అందిస్తున్నాను. సో ఏదేమైనా కూడా మనం ఈరోజు మీరు థంబ్నెయిల్లో చూసినట్లే రాజసాబ్ టీజర్ ఫ్యాన్స్ని ఎగ్జైట్ చేసిందా, డిసప్పాయింట్ చేసిందా, ఈ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో రాజసాబ్ టీజర్ వచ్చిన తర్వాత అందరి గురించి ఏమో కానీ యాజ్ ఎ ఫ్యాన్గా నేను మాత్రం 1000 రెట్లు వెయిట్ చేశాను ఆ టీజర్ కోసం. టీజర్ ఏంటండి, గ్లిమ్స్ వచ్చిన, ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చిన, ముందు ఫ్యాన్స్దే కదా హడావుడి, అలాగే వెయిట్ చేసాం. బట్ ఫైనల్గా ఏంటంటే ఎగ్జైట్ చెయ్యకపోగా చాలా డిసప్పాయింట్ చేసింది. డిసప్పాయింట్ ఏ విషయాల్లో చేసింది, ఎగ్జైట్ ఎందుకు కాలేదు అనేసి ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే విఎఫ్ఎక్స్లో రాజసాబ్ సినిమా మామూలుగా డిసప్పాయింట్ చేయలేదు. ఎందుకంటే మారుతి గారు డీసీ, హాలీవుడ్ డీసీ ఉంది అంటే అదొక సంస్థ. డీసీని కూడా మేము డామినేట్ చేసేలాంటి విఎఫ్ఎక్స్ రాజసాబ్కు ప్లాన్ చేసామని చెప్పారు. ఆయన మాటలు ఇవన్నీ చూసి ఆయన డైరెక్షన్ మీద ఉన్న హోప్ తోటి టీజర్ చూసిన తర్వాత విఎఫ్ఎక్స్ ఎంత డిసప్పాయింట్ చేశాయంటే కొన్ని షార్ట్స్ బాగున్నప్పటికీ మేజర్ షార్ట్స్ అంటే ఎక్కువ షార్ట్స్ ఆర్టిఫిషియల్గా, ఎంత ఆర్టిఫిషియల్గా అంటే ఏంట్రా బాబు ఇంత దారుణంగా ఉన్నాయండి విఎఫ్ఎక్స్ అనిపించేలా. ఆ పిల్లి షార్ట్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ బాగున్న షార్ట్స్ ఏమన్నా ఉన్నాయంటే మిర్రర్లో నుంచి, అంటే లైక్ ఫోటోలో నుంచి ఒక గోస్ట్ ఇలా బయటకు వచ్చేది కానీ సంథింగ్ ఒక 2-3 షార్ట్స్ ఉన్నాయి. ప్రభాస్ గారు అండ్ ఫైర్ది ఒక తాడు ఒకటి తీసుకొని ఇలా కొట్టబోతుంటారు కదా, అలాంటి షార్ట్స్ బాగున్నాయి. చాలా వరకు బాగాలేవు. అంటే మనకి ఫస్ట్ ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు, అంటే ప్రభాస్ గారు ఇలా చైర్లో కూర్చొని చుట్టని ఇలా నోట్లోకి ఎగరేసి తాగుతూ ఉంటారు కదా, ఆ ట్రోల్ కూడా గురైపోయింది ఆ గ్లిమ్స్. అంటే ఆ చుట్ట ఇక్కడ ముఖ దాకా వచ్చేసింది అనేసి ఇట్లా ఉల్టా అవుతూ ఉంటుంది ఫ్రేమ్. ఆ షార్ట్ చూసిన తర్వాత అది బాగుంది, అంటే అలా ఉల్టా తిరగడం అనేది. తర్వాత ఈ టీజర్లోకి వచ్చేసరికి హీరోయిన్స్ ఇలా పైకి చూసినప్పుడు అందరూ ఉల్టా ఉంటారు కదా, ఇది చూసేటప్పటికి అసలుకి ఏ నవ్వాలో, ఆడవాలో, అరవాలో ఏం అర్థం కాలేదు. ఏంట్రా బాబు ఇంత దారుణంగా ఉన్నాయనిపించింది. ఎందుకంటే మారుతి గారి పైన ఒక మంచి అభిప్రాయం, ఆయన చేసే సినిమాలు 100% ఆయన జెన్యున్గా ఫీడ్బ్యాక్ ఇస్తారు సినిమా కోసం, అంటే ఎఫర్ట్ పెడతారు. ఆయన తీయాలనుకున్నది పర్ఫెక్ట్గా తీసి ఆడియన్స్ని మెప్పిస్తారు అని ఒక హోప్ ఉంది ప్రతి ఒక్కరికి. కానీ ఈ టీజర్ చూసిన తర్వాత ఆ హోప్ చచ్చిపోతుంది కొంచెం. ఆ విఎఫ్ఎక్స్ గురించి పక్కకు పెట్టేస్తే డార్లింగ్ ఉన్నారు కదా ప్రభాస్ గారు, ఏం చూపిస్తున్నారు ఆయన లుక్స్. మీరు పోస్టర్లో అండ్ గ్లిమ్స్ స్టార్టింగ్ ఒకటి వచ్చింది, కార్ దగ్గర బుకే ఒకటి పట్టుకొని స్టైలిష్గా వచ్చేసి ఇలా పెట్టేసి ఇలా అని తనకు తనే ఇట్లా ఫ్లయింగ్ కిస్ ఇచ్చినట్టు ఏదో ఒక షార్ట్ ఏదో తీశారు. ఇవన్నీ చూసిన తర్వాత టీజర్లో చూసిన తర్వాత ఆయన లుక్స్ ఎంత ఆర్టిఫిషియల్గా ఉన్నాయంటే, ఆ జుట్టు ఏంటండి బాబు మరీ దారుణంగా ఉంది. మిర్చిలో చూసిన ప్రభాస్ గారు వేరేలా ఉన్నారు, అంటే బాహుబలిలో చూసిన ప్రభాస్ గారు వేరేలా ఉన్నారు, ఇప్పుడు చూస్తున్న రాజసాబ్ సినిమాలో ప్రభాస్ గారు వేరేలా ఉన్నారు. దీనికంటే లుక్స్ వైజ్గా చూసుకుంటే ఆదిపురుష బెటర్ అనిపిస్తుంది. అంటే ఇట్లా దువ్వేసుకొని మొత్తం వెనక ఒక లాంగ్ హెయిర్ లాగా పెట్టేసుకొని ఇక్కడ బట్టతల్లాగా వచ్చినా కూడా ఆదిపురుషులో బాగా అనిపించాడు. కానీ ఇక్కడ చూస్తే మరీ టూ మచ్గా ఉన్నాడు. అంటే ఎట్లా అయితే ఇట్లా మొత్తం తీగిల్లాగా హెయిర్ అస్సలు బాగలేదు. దానికంటే ఇంకా పెద్ద దరిద్రం ఏంటంటే ప్రభాస్ గారి వాయిస్ రోజుకి చేంజ్ అయిపోతుంది. తాత వైర్ కోరికేసేడేమో చూడరా బయట. మీరు బాహుబలి దగ్గర నుంచి చూస్తే చాలా చేంజెస్ వచ్చింది. అసలు ఏంటి ప్రభాస్ గారి వాయిస్ ఏనా ఇది అనేది అనిపించింది. నిజంగా చెప్పండి, నేను ప్రభాస్ గారి ఫ్యాన్నే. బట్ మీరు ఆ టీజర్ చూసినప్పుడు ఆ విఎఫ్ఎక్స్కి, ఆయన హెయిర్ కట్కి, నెక్స్ట్ ఆయన వాయిస్కి, వీటికి నిజంగా షాక్ అయ్యారా లేదా? షాక్ అయితే మాత్రం కింద కామెంట్లో తెలియచేయండి తప్పకుండా, మీరు వీడియో చూస్తున్న వాళ్ళు. సెకండ్ వచ్చేసి ఆయన డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం వేరే లెవెల్.
స్టైలిష్గా ఉన్నాయి. డ్రెస్సింగ్ లుక్ అయితే మాత్రం స్టైలిష్గా ఉన్నాయి. అందులో ఇచ్చిన 2-3 డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రభాస్ గారు అంటారు లైక్ ఒక లాంతర్ లాంటిది పట్టుకొని వెళ్ళిపోగానే కరెంటువి అవి చేతిలో ఉన్న నిప్పు ఆగిపోగానే అరే తాత వైరు కొరికేసాడేమో చూడండి రా అని అంటాడు. అంటే లైక్ అలాంటి ఫన్ అనేది మనం మారుతి గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రేమ కథ చిత్రంలో ఆయన డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ మామూలుగా ఉండదు. అది చిన్న సినిమా, బట్ ఇది పాన్ ఇండియా స్టార్, వరల్డ్ స్టార్ని పెట్టుకొని చేస్తున్న సినిమా ఇది. అలాంటప్పుడు ఇంకెంత ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తాం మనం ఆయన సినిమా కోసం. బట్ ఈ టీజర్ తోటి అంత సాటిస్ఫై అవ్వలేదు. మరి వాళ్ళు అన్నట్టే సినిమాలో ఇంకా ఏమన్నా దాచించారా? మన బాలయ్య బాబు గారు అంటారు కదా, ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. అలా ఏమైనా దాచించారో తెలియదు. ఈ ఒక్క టీజర్ తోటే మనం జడ్జిమెంట్ చేయలేం అండ్ ఫైనల్ చేయలేం సినిమాని. మళ్ళీ రిలీజ్ టీజర్ ఉంటుంది అండ్ రిలీజ్ ట్రైలర్ ఉంటుంది, ఫైనల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారు. ఓవరాల్గా సినిమా చూసిన తర్వాతనే జస్టిఫై చేయగలం, ఒక అండర్స్టాండింగ్కి రాగలం. అంతేగాని ఈ టీజర్ తోటే మనం జస్టిఫై చేయాలంటే చాలా కష్టం అండి. సో ఇది అనమాట ఇవాళ వీడియో. రాజసాబ్ టీజర్కి సంబంధించి డిసప్పాయింట్ అయ్యే కొన్ని పాయింట్స్, ఇవి ఎలా అనిపించాయో కింద కామెంట్లో తెలియజేయండి. నాకు తెలిసి ఫ్యాన్స్ మాత్రం బేవచ్చంగా వేసేసుకుంటారు కామెంట్లో, ఎక్కువ రీచ్ అయితే వీడియోకి. రీచ్ అవ్వకపోతే అంతంత మాత్రమే ఉంటుంది. సో ఇది అండి ఇవాళ టాపిక్. ఎలా అనిపించదు కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ముఖ్యమైన విషయం, మన ఛానల్లో 30 సెకండ్స్లో మాత్రమే సినిమా రివ్యూస్ చెప్తూ ఉన్నాను. అవి కూడా మీరు పొందాలనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి సంబంధించి ఒక 2-3 డేస్లో మళ్ళీ ఆ మూవీకి సంబంధించిన డిస్కషన్ వీడియోతో ఇలా అన్నమాట ఈ విధంగా మీ ముందుకు వస్తూ ఉంటాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.